పోస్ట్ ఆఫీస్లో సుకన్య సమృద్ధి కడుతున్నారా? ప్రతి ఒక్కరు కడుతున్నారు. చాలా బాగుంది. అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సుకన్య సమృద్ధి మినిమం 1000 రూపాయల నుంచి మ్యాక్సిమం ఎంతైనా సరే కట్టుకోవచ్చు. అంటే నెలకు 1000 రూపాయల చొప్పున కట్టేటువంటి వాళ్ళకి సంవత్సరానికి 12,000 అవుతుంది. అలా మనము ఒక 10 ఏళ్ళు కట్టిన 1,20,000, ఇంకొక 10 ఏళ్ళు కట్టిన 1,20,000, అంటే 2,40,000కి తీరా కలిపి ఇచ్చిన 2,40,000కి 2,40,000, అంటే డబుల్ అమౌంట్ ఇచ్చినా సరే మనకు 4,80,000 అవుతుంది. 18 ఏళ్ళ తర్వాత 4,80,000తో ఏం చేస్తామండి? ఏం చేయలేం. ఇది ఒక అడ్వాంటేజ్ అంతే. ఏంది అడ్వాంటేజ్ అంటే ఒక 1000 రూపాయల చొప్పున కట్టుకోవచ్చు. చిన్న అమౌంట్ కడుతున్నామన్నటువంటి ఆ మైండ్ ఏం చేస్తాయంటే, లేదు మా అమ్మాయి కోసం మా పాప కోసం ఎట్లయినా కడుతున్నాం పాలసీ అని అక్కడే ఆపేస్తుంది, మనల్ని స్టాప్ చేస్తుంది. ఇంకోటి డిసడ్వాంటేజ్ ఏంది అని అంటే సుకన్య సమృద్ధి కట్టడం వల్ల 18 ఏళ్ల పాటు కంటిన్యూ కట్టాలి. మనకేదన్నా ఆపద వస్తే కనుక తీసుకునే అవకాశం లేదు. కట్టేటువంటి మనిషి అనుకోకుండా రిస్క్ అయితే కనుక ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీ కట్టాల్సిందే. ఇప్పుడు కట్టేటువంటి మనిషి లేనప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ పిల్లల ఫీజులు కట్టాలి, పిల్లల ఖర్చులు చూసుకోవాలి, మన ఖర్చు చూసుకోవాలి, అవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఇదొక రిస్క్ మన నెత్తి మీద పడ్డట్టే. కాబట్టి అలాంటి పాలసీ కంటే ఎస్బీఐ లైఫ్ ఒక చక్కటి పాలసీ తీసుకొచ్చింది. కేవలం 10 సంవత్సరాలు మాత్రమే కట్టాలి. 10 సంవత్సరాలు ఎంత కట్టాలి సార్ అని అంటే మినిమం మీరు ఒక 4,000 చొప్పున కట్టుకోవచ్చు. నెలకు 4,000 చొప్పున కట్టారనుకోండి, నెలకు 4,000 చొప్పున అంటే సంవత్సరానికి ఒక 50,000. అట్లా 10 ఏళ్ల పాటు కడితే మీరు 10 ఏళ్ల పాటు కట్టి వదిలేసేయండి. ఇంకో 10 ఏళ్ల పాటు ఎస్బీఐ లైఫ్ వాళ్ళే కడతారు. మీరు కట్టినటువంటి 5 లక్షలు, ఎస్బీఐ లైఫ్ వాళ్ళు కట్టినటువంటి 5 లక్షలు, 20 లక్షలకు ఇంకా అదనంగా దానికంటూ ఒక బోనస్ ఒక 3 లక్షలు కలిపి 23 లక్షలు గ్యారెంటెడ్గా బాండ్ మీద రాసిచ్చేస్తారు. దీనికి ఇంకా అడ్వాంటేజ్ ఏముంది అని అంటే మధ్యలో మనం కావాలంటే కనుక లోన్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. అంటే అమ్మాయి ఫీజు ఏదైనా కట్టాలి, ఒక 2.5 లక్షల ఫీజు కట్టాలి, మధ్యలో దాంట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. తీసుకునే ఆప్షన్ కూడా ఉంది, లోన్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ కట్టేటువంటి వ్యక్తి ఒక సంవత్సరం కట్టాడు, అనుకోకుండా రిస్క్ అయిన తర్వాత ఏంటి పరిస్థితి అని అంటే ఉన్నటువంటి వాళ్ళు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్రీమియం మాఫీ సౌకర్యం అనేది ఉంటుంది. ప్రీమియం మాఫీ సౌకర్యం అనేది కేవలం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో తప్ప ఇంకెక్కడ కూడా లేదండి. కాబట్టి ఇంత చక్కటి పాలసీ అందరూ కూడా కట్టుకోండి. సుకన్య సమృద్ధి మంచిది కాదు అని అంటలేను. ఫ్యూచర్ ఆలోచించి మీరు మూవ్ కావాలి. ఓకేనా? మనం బాగుంటే ఓకే, బాగలేకపోతే పరిస్థితి ఏంటిది? ఓకేనా అండి? రైట్. ఎస్బీఐ లైఫ్ కూడా మినిమం 1000 రూపాయలు 2,000 ఎందుకు పెట్టలేదు అని అంటే దానివల్ల ఒరిగేది ఏం లేదు. మినిమం 4,000 ఎందుకు పెట్టింది అని అంటే కంపల్సరీ దాంతోనే వస్తుంది అన్నమాట. ఒక 10 లక్షలు 12 లక్షలు వచ్చినా సరే ఎంతో కొంత మనకు పెళ్లి ఖర్చు అనేటువంటిది వెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మాఫీ సౌకర్యం కూడా పెట్టింది కాబట్టి చాలా బాగుంటుంది. ఓకేనా? ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక నేను మీ పవన్ డల్లాస్ని, నేషనల్ క్లబ్ అచీవర్ని. ఓకేనా? మీకు అందుబాటులో ఉంటాను. సర్వీస్ పరంగా చాలా దగ్గరలో ఉంటాను. ఏది ఉన్నా సరే నాకు కాల్ చేసి వివరాలు కనుక్కొని మీరు డిసిజన్ అనేటువంటి తీసుకోండి. నా నంబరు 8008776615. మీకు ఆల్రెడీ ఈ వీడియో కింద నేను నంబర్ అనేటువంటిది మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్.